శ్రీకృష్ణుడు ద్రౌపదిని ఎందుకు కాపాడాడో మీకు తెలుసా? ఒకరోజు ద్రౌపది తన చెలికత్తెలతో కలిసి నదీ తీరానికి స్నానానికి వెళ్ళినప్పుడు నదిలో ఒక మహర్షి స్నానం చేస్తుండగా కనిపించాడు. ఆ మహర్షి వెళ్ళిన తర్వాత నదిలోకి దిగుదామని ఒక చెట్టు చాటును వేచి చూస్తూ ఉంది. ఎంతసేపైనా ఆ మహర్షి నదిలో నుండి బయటికి రాకపోవడంతో ద్రౌపది ఆ మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి, మేము చాలా సమయం నుంచి వేచి ఉన్నాము, మీరు వెళ్తే మేము నదిలో దిగి స్నానం చేస్తామని ద్రౌపది మహర్షికి చెప్పడంతో, నది ఒడ్డున పెట్టిన తన బట్టలు కనిపించడం లేదని, అందుకే చాలా సమయం నుంచి నదిలోనే ఉన్నానని మహర్షి ద్రౌపదికి చెప్తాడు. వెంటనే ద్రౌపది తన చీర నుండి కొంచెం భాగాన్ని చింపి నదిలోకి విసురుతుంది. కానీ అది నది ప్రవాహానికి కొట్టుకొని పోతుంది. మరలా తన చీర నుండి ఇంకో కొంచెం భాగాన్ని చింపి నదిలోకి విసురుతుంది. కానీ అది కూడా ప్రవాహానికి కొట్టుకొని పోతుంది. మరలా ఇంకొంచెం చీరను చంపడానికి ప్రయత్నిస్తుంటే మహర్షి చీర ముక్కను కూడా ఇస్తే ద్రౌపది దేహాన్ని కప్పుకోవడానికి కష్టమవుతుందని ఆలోచించి, వద్దమ్మా, మీలో ఎవరైనా నాకు కొంచెం వస్త్రం ఇవ్వండి అని మహర్షి అడగడంతో వారంతా తన వస్త్రాన్ని ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో మహర్షి ద్రౌపదిని మెచ్చి ఆపద సమయంలో ఆ పరంధాముడైన శ్రీకృష్ణుడికి కండగా ఉంటారని ఆశీర్వదించి అక్కడి నుండి అంతర్యానం అయ్యాడు. అలా ద్రౌపది ఆపదలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ వచ్చి కాపాడుతాడు. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.